నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 0 అవర్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. లాట్ మెనీ డెవలప్మెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఏపీ బీజేపీ చాలా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తుంది. తెలుగుదేశం రాజకీయాలైనా, వైసీపీ రాజకీయాలైనా, జనసేన రాజకీయాలైనా ఇవాళ బీజేపీని బట్టి ఆధారపడి ఉన్నాయి. దో యు హ్యావ్ వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే మాట అంటున్నారు అబ్జర్వర్స్. 1% ఉందా ఇప్పటి వరకు? 0.87%. కానీ 0.87% ఓట్ షేర్ ఉండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయాలని మీరు శాసించే స్థాయికి ఎదిగారంటే దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? వాసుదేవన్ గారు, ముందుగా మీకు 99 టీవీ వీక్షకులందరికీ నమస్కారం. పర్సంటేజ్ నెంబర్ గేమ్ అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సార్. పెద్దలు మీకు తెలియదు కాదు. ఎలక్షన్కి మారిపోద్ది. ఉదాహరణకి 98 ఎలక్షన్లో 20% వచ్చింది మాకు. ఓకే, మీరంతా వాస్తవం. 2019లో 0.86 వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్రంలో అనేకమైన ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క ఓటింగ్ శాతం బాగా పెరిగింది. స్థానిక ఎన్నికలు అయితే 78%, ఉప ఎన్నికలు అయితే 15%. సరే, మీరు అనొచ్చు టీడీపీ పోటీ చేయలేదు, అది వాళ్ళ ఇష్టం. పోటీ చేయాలి వాళ్ళ ఇష్టం. అలాగే ఎమ్మెల్సీ అయితే 5%. సో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం రోజు రోజుకి ప్రజలకి పెరుగుతున్నమాట వాస్తవం. నీతివంతమైన పరిపాలన, నిజాయితీ పరిపాలన, చెప్పిన మాటకు కట్టుబడుతూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన దేశంగా తీర్చిదిద్దటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూపించినటువంటి పరిపాలనా దక్షత, భారతదేశం పట్ల ప్రపంచ దేశాల్లో పెరిగినటువంటి ప్రేమ, గౌరవం పట్ల, భారతదేశాన్ని ఒక విశ్వ గురువుగా తీర్చిదిద్దటం పట్ల, భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకి ఈ 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అందించిన అభివృద్ధి సంక్షేమాలు. ఉదాహరణకి ఈ దేశంలో 82 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. అలాగే 60 కోట్ల మందికి పేదలకి వైద్యం 5 లక్షల రూపాయల సంవత్సరానికి అయితే ఫ్రీ వైద్యం అందిస్తున్నారు. 50 కోట్ల మంది జన్ధన్ ఖాతా, ఏదే బ్యాంకు ఖాతాలకు పేద బడుగు బలహీన వర్గాలు దూరంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారో వాళ్ళని బ్యాంకులకి దగ్గర చేయటం ద్వారా వారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా సుమారుగా 30 లక్షల కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారు. సో ఇటువంటి సంక్షేమ పథకాలు, అద్భుతమైన పరిపాలన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టే, నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు సానుకూలత ఉంది కాబట్టే కొన్ని రాజకీయ పక్షాలు మా వైపు చూస్తున్నారు. అలాగే ప్రజలు కూడా ఆ రకంగానే విశ్వసిస్తున్నారు. వచ్చేప్పటికీ చాలా భిన్నమైన రాజకీయ పరిస్థితి. తెలంగాణలో అట్లీస్ట్ యూ హవ్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు సమ్ ఎక్స్టెంట్. 1 నుంచి 8 స్థానాలకు ఎగబాకారు. ఉత్తర తెలంగాణలో మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫర్ వేరియస్ రీజన్స్ మన చెప్పుకోవడం అనవసరం. 40 ఏళ్ళుగా బీజేపీని గూగుల్లో అప్పుడు గూగుల్ లేదు కాబట్టి విడిగా ఎత్తుక్కునేవాళ్ళు, ఇప్పుడైతే గూగుల్లో ఎత్తుకునే పరిస్థితికి వచ్చింది. నిజంగా ఈ సబ్సిక్వెంట్ అంటే మరి విధానపరమైన నిర్ణయాల్లో లోపమో, లేకపోతే మీ అధ్యక్ష స్థానాలు అధిరోహించిన వారి నాయకత్వంలో ఉన్న విశేషమో తెలియదు. కానీ బీజేపీ మాత్రం ఎక్కడ కనుచూపు మేరలో సరైన నాయకత్వాన్ని డెవలప్ చేసుకోలేని ఒక వింత పరిస్థితి. అధ్యక్షుల్ని మారుస్తూ వస్తున్నారు కానీ నాయకత్వాన్ని బిల్డ్ చేసుకోవడంలో బీజేపీ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అంటే ఇదేమి నెగిటివ్ సెన్స్లో తీసుకోవాల్సిన అంశం కాదు. బీజేపీ మీద ఆస్పిరేషన్స్ జనాలకు ఎక్కువ ఉన్నాయి. ఆస్పిరేషన్స్ తగ్గట్టుగా ఏపీ బీజేపీ వ్యవహరించలేకపోతుంది అనేది స్థూలమైన అభిప్రాయం. మీరు ఒక విస్తృతమైనటువంటి ప్రశ్న అడిగారు. ఏ పార్టీ అయితే 2014 తర్వాత మేము 4 దశాబ్దాలుగా ఉన్నాము, 40% ఓట్లు ఉన్నాయి అన్న పార్టీ గత 4 సంవత్సరాలుగా, 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత క్రియాశీలకంగా వాళ్ళు ఉన్నారు? ఎవరైతే బీజేపీ మీద ఇటువంటి ఆలోచన ఉందో, నిందుందో వారిని అడుగుతున్నాను. ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారా? మిడిల్ డ్రాప్ చేసి పారిపోయారు. ఉప ఎన్నికల్లో పోటీ చేశారా? కమాన్ బస్తీ మీద సవాల్ని వైసీపీ తొడగొట్టినా పాల్గొలేదు. మొన్నే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కొంత పాల్గొనడం జరిగింది. అంటే ఏ ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంత శాతం ఓటున్న పార్టీ ఏ పారిపోయింది, కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ వెన్ను చూపలేదు. క్షేత్రస్థాయిలోనే పనిచేస్తున్నాం. ఇందాక మీకు చెప్పిన గణాంకాలు కూడా క్షేత్రస్థాయిలో పని చేశాము కాబట్టే 0.86 నుంచి అంతవరకు మా ప్రస్థానం జరిగింది.
భారతీయ జనతా పార్టీ కార్యకర్త రాజకీయాల కోసం రాజకీయం చేయడు, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేస్తాం. సుశిక్షితమైన కార్యకర్త నిరంతరం ప్రజల్లో ఉంటాం. అలా నిరంతరం ప్రజల్లో ఉన్నాం. గత 7 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ అని కాదు, అండమాన్ అని కాదు, పుదుచ్చేరి అని కాదు, ఎక్కడ నిరంతరంగా ప్రజల్లో ఉన్నాము. కాబట్టే ఈరోజు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు సేవలు అందిస్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందిస్తారు. అయితే మీరన్న ప్రశ్న ఎక్కడా కనపడలేదంటాకి దానికి ఒకే ఒక్క బలమైన కారణం, ప్రజల్లో కనపడుతున్నాం కాబట్టి ప్రజలకు ఓటు శాతం పెరిగింది. ఒకటి, మీడియా స్పేస్లో మాకు స్పేస్ లేదు చెప్పవలసిన నిర్వివాద అంశం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన మీడియా పక్షం మీరు జనంలో ఉన్న తర్వాత ఇక మీడియా మిమ్మల్ని పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోవటం ఏంటి? అందుకే చెప్తున్నాను, జనంలో ఉన్నారని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీడియా పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత? అండ్ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, దాదాపు దేశంలో 26 రాష్ట్రాల్లో మీ ప్రభావం వెలిగిపోతుంది. పక్కనున్న తమిళనాడు కూడా చూసుకున్నా. తెలుగు రాష్ట్రాలకు వచ్చేప్పటికి సరే తెలంగాణలో పుంజుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంటే మీరు నేర్చుకోవాల్సిన ఏమన్నా విద్యలు వేరే ఏమన్నా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో పెనట్రేట్ కావడానికి? అన్ని చోట్ల మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు యూ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ప్రూవ్డ్. ఏమీ లేని చోట తమిళనాడులో ఇవాళ అన్నామలై నాయకత్వంలో కనీసం 4 పార్లమెంట్ సీట్లు లక్ష్యంగా అక్కడ వెళ్తున్నారు. లైక్లీ అక్కడ నేను వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ఫ్యూ పీపుల్ దేర్ ఓర్ ఇన్ తమిళనాడు ఈ మధ్య విజిట్ చేసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, 4 సీట్లు కనీసం ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. బీజేపీ వాళ్ళు చెప్పడం కాదు, ఆటో డ్రైవర్లు, కామన్ మ్యాన్ 4 సీట్లు బీజేపీ గెలుస్తుంది. ద్రవిడ దేశంలో బీజేపీ అడుగు పెట్టడం, 4 సీట్లు గెలుస్తుందనే నమ్మకం సామాన్య జనంలో కలగటం అంటే నిజమే. బీజేపీ అన్నామలై నేతృత్వంలో అట్లాంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లేదు? భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారి నాయకత్వం స్టార్టింగే అయితే 15 ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించేసి ఏదైతే పంచాయతీ సర్పంచుల యొక్క ఆత్మహత్యలకి కారణం అవుతుందో దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసే వాసుదేవన్ గారు జిల్లాల స్థాయిగా, రాష్ట్ర స్థాయిగా ఉద్యమాలు చేయడం జరిగింది. మా యొక్క ఉద్యమం యొక్క పరిణామమే కేంద్ర బృందం కూడా రాష్ట్రానికి రావడం నిజమే అని తెలుసుకుంటూ దాన్ని వేరే రకమైన ప్రక్రియగా వారు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మద్యం పైన కూడా ఒక మహిళ అయినప్పటికీ మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు మద్యం దుకాణంలోకి వెళ్ళి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల్ని బహిర్గతం చేసి ప్రజల ముందు పెడితే తట్టుకోలేక వైసీపీ వాళ్ళు ఏ రకమైన ఆరోపణలు, దాడులు చేశారో మేము చూస్తున్నాం. ఎక్కడా భారతీయ జనతా పార్టీ వెన్ను చూపింది లేదు. ఇటీవలే మేము పల్లెకు బీజేపీ అనే కార్యక్రమం తీసుకొని ప్రతి పల్లెకి ప్రతి కార్యకర్త 24 గంటల పాటు వెళ్ళి అక్కడ ఉండి అక్కడ జెండా స్తంభాలను ఏర్పాటు చేయడం కావచ్చు, వివిధ లబ్ధిదారుని. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇందాక చెప్పినట్టు అందరి సంక్షేమ అభివృద్ధి అందరి కుటుంబం దేశంలో లేదు. ఆ కుటుంబాలను టచ్ చేసి వారి యొక్క ప్రధానమంత్రి గారి ఆశలు, ఆకాంక్షలను ఏ రకంగా వచ్చే 5 సంవత్సరాలు చేయాలని చెప్పడంతో పాటు స్థానికం అనుకున్న నాయకత్వం బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే రేపు కూడా ప్రజా పోరు అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి సభలు పెట్టే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నాం. సో మా పని ప్రతి అనునిత్యం ప్రజల్లోనూ ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నాం, ప్రజలు టచ్ చేస్తున్నాం. చాప కింద నీరులాగా ప్రజల యొక్క ప్రతి ఇంటికి డోర్ స్టెప్ రీచ్ అవుతున్నాం. తప్పనిసరిగా ఉంది. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత మాకు అయితే అక్కడ ప్రధాన పార్టీల మధ్య ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా వరకు డివైడ్ అయిపోయిన కారణంగా ఏ రకమైన బీజేపీ కార్యక్రమానికి అంత ప్రచారం ఇవ్వకుండా డౌన్ ప్లే చేయటం అది ఒక రాజకీయ వ్యూహం, దాంట్లో చేస్తారు. కానీ మేమైతే ప్రజల్లో రాజకీయ క్షేత్రంలో అయితే ముమ్మరంగానే ఉన్నామండి. వాసుదేవన్ గారు గట్టిగా పనిచేస్తారు, మీరున్నారు, గట్టిగా పనిచేస్తున్నారు, ఇవన్నీ ఓకే. సరే, జనసేన మీతోనే ఉంది కదా, మీతోనే అలయన్స్లో ఉంది కదా. సరే, వాళ్ళ తర్వాత ఇంకెవరితో ఉన్నారో దట్ సెకండరీ. ప్రస్తుతం మీతో అయితే ఒక ఎన్నికలు అవగానే ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. సంబంధించి మీతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి లేకపోతే మీ దగ్గర రూట్ మ్యాప్ అడిగి తీసుకోవటం, అది బహుశా ఈ ఎలక్షన్ ఇంకా 50 రోజులు హార్డ్లీ తీసుకోవటం, దీనికోసం అయితే ఆయన వెళ్తున్నారు. మరి మీరు తెలుగుదేశంతో వచ్చే దాని మీద సరే, అది ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ హ్యాస్ టు టేక్ ఎ కాల్, దాని మీద అందులో డౌట్ ఏం లేదు. బట్ నిజంగా ఓటు ట్రాన్స్ఫర్ అవటం అనేది జరుగుతుందంటారా? ఒకవేళ నేను 2 హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నా. టీడీపీ కూడా మీతో కలిసి వచ్చిన తర్వాత జనసేన మీ మధ్య ఓటు ట్రాన్స్ఫర్, మీ ఓటు వాళ్ళకి, వాళ్ళ ఓటు మీకు పడుతుంది, అందులో ఇంటాక్ట్, దాంట్లో సందేహాలు లేదు. టీడీపీ కూడా కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ ఓటు మీకు ట్రాన్స్ఫర్ అవటం, మీ ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవటం
ఎందుకంటే వాళ్ళ మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి, మీ మీద వాళ్ళకి కూడా అట్లాంటి సందేహాలే ఉంటాయి. అది జరిగే అవకాశం ఉందా? ఈసారి ఏమైనా కన్సాలిడేట్ అవుతుందా అది? అంటే మీరు హైపోథెటికల్ క్వశ్చన్ అడిగారు కాబట్టి గతం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. 2014లో మేము టీడీపీతో కలిసి వెళ్ళినప్పుడు మేము గమనించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓటు భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ కావట్లేదు ఎక్కువగా. బీజేపీ ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ అలాగే వారు పొత్తు పెట్టుకున్నప్పటికీ ఫస్ట్లో 25 అన్నారు, తర్వాత 15 అన్నారు, తర్వాత 13 అన్నారు. ఆ 13లో 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క బీఫామ్ ఇచ్చి క్యాండిడేట్ కూడా నిలబెట్టారు. అంటే ఒక అసెంబ్లీలో కమలం గుర్తు బ్యాలెట్ మీద ఉంది, సైకిల్ గుర్తు బ్యాలెట్ మీద ఉంది. ఆ రకంగా ఏది ఆఫ్టర్ అరైవింగ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ లో కొన్నాక ఒక విచిత్రమైన స్థితి. అంటే ఎఫెక్టివ్గా 10 స్థానాలు మేము పోటీ చేసాం, 4 స్థానాలు గెలిచాం. సో ఇటువంటి విచిత్రమైనటువంటి ఎన్నికలు మనం చూసాం పొత్తులో భాగంగా. భారతీయ జనతా పార్టీకి ఉన్న అనుభవం అది. అచ్చంగా మీ లీడర్స్ ముగ్గురే మళ్ళీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గెలిచిన వాళ్ళు బీజేపీ లీడర్స్. ఎందుకంటే కామినేని శ్రీనివాసరావు గారు సరే అక్కడున్న స్థానిక దృష్ట్యా రాజకీయ దృష్ట్యా ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చి పోటీ చేశారు. సరే మంత్రి పదవి పొందిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి టీడీపీతో అసోసియేట్ అయి ఉన్నారు. మీ పార్టీలో ఉన్నారో లేదో మీ వాళ్ళకే చాలా మందికి తెలియదు. లేదు, ఆయన బీజేపీలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. ఇటీవల కార్యక్రమాలు కూడా రైతు గర్జనలో కూడా పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో చేశారు రైతు గర్జన, దానిలో కూడా పాల్గొన్నారు. సో అదైతే కాదు. అలాగే నేను 2018 కూడా కోట్ చేస్తాను. నేను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు నేను నగరాధ్యక్షుడు బీజేపీకి. నా ఆధ్వర్యంలో జరిగినప్పుడు కూడా మేము చూసాం. అప్పుడు అధ్యక్షులు వారు హరిబాబు గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు వారు. అప్పుడు కూడా గమనించాం. ఆ పొత్తులో భాగంగా మాకు 9 అన్నారు, ఫైనల్గా 9 వచ్చాయి. 9లోనే 22 రెబల్స్ని పెట్టారు టీడీపీ. 9 వార్డుల్లో డివిజన్స్లో 22 రెబల్స్ ఉన్నారు. 9 మంది కాదు, ఏకంగా 2 ఇంతలు పెట్టారు. దానిలో ఫైనల్గా గెలిచి మేము 3 గెలవగలిగాం. సో నేననేది ఏంటంటే పొత్తులు చాలా విచిత్రంగా చూసిన మాట వాస్తవం. మీరు అడిగిన హైపోథెటికల్ క్వశ్చన్, టీడీపీకి బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే అది చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక ప్యాకేజీని ఓకే అని అసెంబ్లీలో తీర్మానం చేసి వాడవాడలు మీటింగ్ పెట్టి మోడీ గారు అన్నీ అందిస్తున్నారని చెప్పి 2018లో మనం విభజించి వెళ్ళి అనేకమైన దోషణలు, వ్యక్తిగత దోషణలు భారతీయ జనతా పార్టీ మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, ఇమ్రాన్ ఖాన్ కూడా మద్దతు పలుకుతూ ఏదైతే బాలాకోట్ మీద దాడి జరిగితే ఇమ్రాన్ ఖాన్ అదేం జరగలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇమ్రాన్ ఖాన్కి చెప్తున్నాడు, ఆయనకు మద్దతు పలుకుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ దోషి అలాగే మాట్లాడుతున్నారు అన్న వ్యాఖ్యలు ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మర్చిపోలేదు. అమిత్ షా గారి మీద చేసిన దాడులు అయ్యో మర్చిపోలేదు. గో బ్యాక్ మోడీ నినాదాలు ఎవరు మర్చిపోలేదు. 2018 ఎన్నికల సభకి ఆయన గుంటూరు వచ్చారు. నేనున్నాను గుంటూరు సభలో. ఆ రోజు ఏ శాటిలైట్ ఛానల్స్లోనూ ప్రధానమంత్రి మోడీ గారి ఇది జరగల. ఆ రోజు బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని వచ్చారు, నల్ల చొక్కాలు వేసుకుని వచ్చారు, ఏ రకాల నిరసనలు వ్యక్తం చేయాలి అన్నీ చేశారు, దుర్భాషలు ఆడారు, దూషించారు, అన్నీ అయినాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అనే మాటను పట్టుకొని చూస్తే ఈరోజు బీజేపీ ఏమన్నా క్షమించేసిందా తెలుగుదేశాన్ని? అంటే మీరు హైపోథెటికల్ క్వశ్చన్ అడిగారు, మీ ప్రశ్న మర్చిపోయారు. హైపోథెటికల్ క్వశ్చన్ అడిగారు, దాన్ని హైపోథెటికల్ ఆన్సర్ చెప్పారు. హైపోథెటికల్గానే ఆ యొక్క పరిస్థితి ఏదైతే అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా భారతీయ జనతా పార్టీని అంత ఇదిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ప్రస్తుతం. గ్రౌండ్ లెవెల్ కూడా ఒక కార్యకర్తగా, క్షేత్రస్థాయి కార్యకర్త ఈ రోజు చూసుకుంటే అంత సుహృద్భావ వాతావరణం లేదు. వీళ్ళ మధ్య కాదు, కొత్తగా పొత్తుకు చూసుకుని జనసేన తెలుగుదేశం మధ్య కూడా లేదు. మనం చూస్తున్నాం కదా ఏ రకంగా. మా జిల్లాలోనే తూర్పుగోదావరి జ్యోతుల్ నెహ్రూ గారే కొంచెం గట్టి కేకలేసినట్టారు ఆ సమావేశం. అక్కడ జనసేన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా భౌతిక దాడి చేశారు. జ్యోతుల్ నెహ్రూ అయితే ఓపెన్ గా నువ్వు క్యాండిడేట్ ఇస్తే నేను ఓడగొట్టిస్తాను అన్నారు. అలాగే కొన్ని చోట్ల జనసేన సీట్, అదే పిఠాపురంలో అయితే జనసేనకి ఇచ్చే పని లేదు, ఇది మా సీట్ అని చెప్పి అంటున్నారు. అలాగే అన్ని కూడా చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, ఆయన మిత్రధర్మం పాటించట్లేదు టీడీపీ అని గణతంత్ర దినోత్సవం చెప్పారు. అంటే ఏంటంటే మీరు అడిగిన హైపోథెటికల్ క్వశ్చన్కి ఇక్కడ పార్టీల మధ్య సఖ్యత కొరవడింది అన్నది నాయకుల నుంచే మనం వింటున్నాం. సో ఇది ఏ రకంగా బాయిల్ డౌన్ అవుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అనేది, మీ ప్రశ్నకి ఏ రకంగా బాయిల్ డౌన్ అయ్యి ఓటు ట్రాన్స్ఫర్ అవుతా లేదా అనేది కాలమే చెప్పాలి. వాసుదేవన్ గారు ప్రస్తుతం పరిస్థితి అయితే కొంచెం అనుమాన స్థితిలోనే ఉన్నదని మాత్రం చెప్పక తప్పదు. బట్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక క్యాడర్ అంతా సమాయత్తమయ్యి, బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఒక నిర్ణయం తీసుకుంటే బీజేపీ క్యాడర్స్ దే విల్ ఫాల్ ఇన్ లైన్. దాంట్లో ఎవరికి సందేహం లేదు. నా సందేహం వల్ల ఏంటంటే మీరు ఎవరితో అయితే పొత్తు పెట్టుకుంటున్నారో వాళ్ళు మీ ఎంబడి నడిచి మీకు ఓటేస్తారు, మీరు నుంచున్న చోట మీకు ఓటేస్తారా అనే దగ్గరే సందేహం.
మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్తాను. 2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంతమందితో పొత్తు పెట్టుకున్నారండి? కాంగ్రెస్తో సహా 5 పార్టీలతో పొత్తుకెళ్ళారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, జయశంకర్ పార్టీ. లెక్క అయితే వాళ్ళ ఓట్లన్నీ కలిపితే తప్పనిసరిగా ఆ కూటమి అధికారంలో రావాలి కదా. ఎందుకంటే బౌన్స్ బ్యాక్ అయ్యి బీఆర్ఎస్ ఓడిపోతాను. నేను ఆ రోజు ఖమ్మం పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఆ పార్లమెంట్లో అంత బీఆర్ఎస్కి అంత ఊపు లేదు. ఫైనల్గా వచ్చేసరికి బీఆర్ఎస్ కొట్టేశారు వన్ సైడ్గా. ఈ కూటమి ఎక్కడ సోయిలో లేకుండా పోయింది. ఎందుకు పోయింది? మీరు అన్నదే కార్యకర్త. నేను భారతీయ జనతా పార్టీ నిబద్ధమైన కార్యకర్త అన్నవాడు పార్టీ ఏ చెప్తే అది చేస్తాం. ఓకే, మా యొక్క డెమోక్రటిక్ గా మా యొక్క ఆలోచనలు మేము వేరే ఉండొచ్చు కాక ఫైనల్ నిర్ణయం మీద వెళ్తాం. బట్ ఓటర్ అనేవాడు ఏంటి? ఓటర్ అనేవాడు ఏం చూశాడంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాలుగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, ఈ ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని జీర్ణించుకోలేక ఓటర్ ఎవరు ఓటేయలేదు, వ్యతిరేకంగా ఓటేశాడు. సో రేపు అన్నది ఒకవేళ 2024లో కనుక 3 పార్టీలు కలిసి వెళ్తే ఏ రకంగా ఓటర్ స్పందిస్తాడు అన్నది మనం చూడవలసిన అవసరం ఉంది. అది కాలమే చెప్పాల్సిన అవసరం ఉంది. వాసుదేవన్ గారు, మీగా మీరు స్ట్రైట్ క్వశ్చన్ మీగా మీరు కంటెస్ట్ చేయడానికి ఖచ్చితంగా క్యాండిడేట్స్ ఉన్నారు అనుకున్న నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో ఆల్రెడీ ఎన్నికల కార్యాలయాన్ని మేము ఓపెన్ చేసామండి. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వారు కేంద్ర పార్టీ ఆదేశానుసారం ఆశావాహుల లిస్టు కూడా తీసుకున్నాం. సుమారుగా వారే చెప్పారు 3000 వరకు దరఖాస్తులు వచ్చాయని. ఏంటి ఈ 200 స్థానాలకి 75+25కి 200 స్థానాలకు 3000 దరఖాస్తులు రాష్ట్ర పార్టీకి వచ్చాయి. ఇది కాక కేంద్ర పార్టీకి కూడా కొన్ని దరఖాస్తులు వెళ్ళాయి. అది టైంకి వచ్చినప్పుడు వస్తాయి. ఎన్ని స్థానాలకి? 200 స్థానాలకి 175+25. 175 పార్లమెంట్కి 3000 దరఖాస్తులు. సో దీనిలో క్యాండిడేట్ లేడు అన్నదానికి లేదు కదా. క్యాండిడేట్ లేకపోవటం ఏముంది? మాకు ఎవరన్నా క్యాండిడేట్ ఒక నరేంద్ర మోడీ గారి క్యాండిడేట్. పార్టీ సిద్ధాంతాలు జెండా భుజం మీద వేసుకుని కండువా మెడలో వేసుకుని సిద్ధాంతాల ప్రతి గడపకి, ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్ లోనే, ఈ దేశంలో ప్రతి కుటుంబానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరాయి. 3000 అప్లికేషన్ అంటే మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ప్రివేల్ అయినట్టే అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి. బట్ సరే, పొత్తులో భాగంగా అట్లీస్ట్ టీడీపీ సంగతి పక్కన పెడితే జనసేనతో అయితే మీరు పొత్తులో ఉన్నారు. కనీసం 100 స్థానాల్లో మీరు పోటీ చేస్తే అనుకుందాం, టీడీపీతో పొత్తు లేదు, ఆ ప్రశ్న కూడా వస్తుంది. పొత్తుతో ఉంటే ఒక 25 అంటున్నారు మీకు, జనసేనకి 50, వాళ్ళు 100. అదేదో రేషియో వేశారు 4:2:1. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 4 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం, 2 జనసేన, 1 బీజేపీ. అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఖచ్చితంగా బీజేపీ జనసేన క్యాండిడేట్స్ ఉండేట్టు తెలుగుదేశం స్క్రూలు లూజ్ చేయకుండా టైట్ చేసే ప్రయత్నం అది. అంటే వాళ్ళు ఒక అపనమ్మకం తెలుగుదేశం తన మీద ఎలా బిల్డ్ చేయించుకుందో వేరే వాళ్ళ పార్టీ చేత, ఒక అనివార్యత ఏమైంది? ఇప్పుడు వాళ్ళు పోటీ చేసే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1 ఎమ్మెల్యే క్యాండిడేట్. దేవుడా అంటే వాళ్ళని గెలిపించుకోవాలి వీళ్ళు గెలవాలంటే. అంటే అటువంటి మెకానిజం అయితే బీజేపీ హెడ్ క్వార్టర్స్ డిజైన్ చేసిందని ఒక వార్త. మీరేమంటారు? మీరు ఇంకా పాత న్యూస్లే ఫాలో అవుతున్నారు వాసుదేవన్ గారు. మీరు 4+2+1 అన్నారు, లేటెస్ట్గా 30+10 అంటున్నారు. 30 అసెంబ్లీలు, 10 పార్లమెంట్లే, దానిలో 7 బీజేపీ, 3 జనసేన. ఈ 30లో 20-25 జనసేన, మిగతాది బీజేపీ అని. సో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి సార్. పెద్దలు మీకు తెలియదు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి 2 వారాలు అయిపోయింది. 2 వారాల్లో రకరకాల మీడియా వాళ్ళ సోర్సెస్ వాళ్ళకుంటూ ఏదేదో రాస్తున్నారు. సో అన్ని రాసినవి అని నిజాలని కాదు. గతంలో కూడా అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు జూన్ 3-4 తారీఖు 2023లో కూడా కలిశారు. తెలంగాణలో పొత్తు అయిపోయింది, ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అన్నారు. ఇట్ వాజ్ అదర్ వే అరౌండ్. అమిత్ షా గారిని ఈయన కలిశారని కాదు, ఈయనతోనే అమిత్ షా గారు భేటీ అయ్యారని చెప్పేసి అలా అంటారా? అలా. సో ఇప్పుడు రకరకాల వెర్జన్స్, రకరకాల, ఇందాక నేను చెప్పినట్టు పార్టీల వారీగా కొన్ని పేపర్లు ఛానల్ డివైడ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ వెర్జన్ వాళ్ళు రాస్తారు. కానీ నేను ఒకటే గుర్తు చేస్తాను, గత సంవత్సరం అక్టోబర్ మాసంలో లోకేష్ గారు అమిత్ షా గారిని కలిశారు కదా, హోంమంత్రి గారిని. వారు బయటకు వచ్చి ఏమన్నారు? అబ్బే నేను అపాయింట్మెంట్ అడగలేదు, అమిత్ షా గారే నన్ను పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మనమన్నారు, అందుకే వెళ్ళి అన్నారు. తర్వాత కిషన్ రెడ్డి గారు 1-2 రోజులు స్పష్టం ఇచ్చారు కదా, మాకు అనేక మార్లు అడిగారు, మాకు ఇది ప్రతిపక్ష పార్టీలు హోంమంత్రి కలవటం రివాజే, ఇప్పుడు తప్పే ఉంది. సో ఆయనకి వ్యక్తిగతంగా వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి చెప్పుకుంటారు కాబట్టి అడిగారు కాబట్టి అప్పుడు సమయం ఇవ్వటం అవ్వలేదు.
అందుకని ఇప్పుడు సమయం ఇచ్చామన్నారు. సో ఎన్ని ఎలా ఉంటాయంటే పై స్థాయిలో విషయాలు వాసుదేవన్ గారు ఎవరెవరు పిలిచినా చేసినా అసలు ఎందుకు వెళ్ళారో ఈ రోజు వరకు అచ్చెన్నాయుడు గారికి కూడా తెలియదు. ఆ పార్టీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు గారికి తెలియదు. అలాగే బుచ్చ చౌదరి గారు అయితే పొత్తుల గురించే కాదు అంటున్నారు. సో ఎందుకు కలిసారు ఏంటో మనకి తెలియదు. గత సంవత్సరం కూడా కలిసారు ఎందుకు మనకు తెలియదు. పొత్తుల విషయం అనేది ఊహాగానే జరుగుతుంది. ఈ రోజు వరకు పొత్తులో ఉంది కేవలం జనసేనతో మాత్రమే భారతీయ జనతా పార్టీ. సో జనవరి 16, 2020 నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు జనసేనతో పొత్తులోనే ఉన్నాం. సో మా అధిష్టానం ఏదైతే చెప్పిందో జనసేన అలాగే మేము వెళ్తున్నాం. అయితే మేము రాజకీయ పార్టీగా ఒక రాజకీయ పార్టీ క్షేత్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 46,163 పోలింగ్ బూత్ల్లోనూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి బూత్లోని భారతీయ జనతా పార్టీ గణనీయమైన ఓట్లు వచ్చే విధంగా మేము పనిచేసుకుంటున్నాం. పొత్తులు ఎత్తులు అనేది పార్టీ నాయకత్వం తీసుకోవాల్సిన అంతిమ నిర్ణయం. అది ఎలక్షన్ ముందు ఏదైనా సరే స్పష్టత ఇచ్చే మేము రాజకీయ ఎలక్షన్కి వెళ్తాం వాసుదేవన్ గారు.